అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ 4 టీవీ. నేను మీ దేవసహాయాన్ని. ఈ రోజు ఉదయం హనుమాన్ జంక్షన్లో కే స్టైల్స్ థియేటర్ వద్ద మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం గుంటూరు కారం విడుదల సందర్భంగా అధిక రేట్లు అమ్ముతున్నారని, బెనిఫిట్ షోకి 300 రూపాయలు టికెట్ వసూలు చేస్తున్నారని మన న్యూస్ 4 టీవీలో వార్త రావటం జరిగింది. దానిపైన బాపులపాడు రెవెన్యూ అధికారులు వేగంగా స్పందించారు. బాపులపాడు రెవెన్యూ అధికారులు ఆర్ఐ థియేటర్ వద్దకు వెళ్ళి థియేటర్ యజమానులతో కూడా మాట్లాడటం జరిగింది. మీరు అధిక రేట్లు అమ్మటానికి వీల్లేదు, ఏదైతే ప్రభుత్వం కేటాయించబడిందో 100 రూపాయలు అసలు రేటు, దాని మీద 50 రూపాయలు పెంచి అమ్ముకోమని ఒక జీవో అయితే ప్రభుత్వం ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి 150 రూపాయలు మించి మీరు ఒక టికెట్ కూడా అమ్మటానికి వీలు లేదు అన్నటువంటి విధానం అయితే రెవెన్యూ అధికారులు చెప్పడం జరిగింది. క్లోజ్ షో క్లోజ్ చేసి నెక్స్ట్ 9 ఆ టైంలో ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మార్నింగ్ కౌంటర్లో అమ్ముతాం. అసలు ఎట్లా ఉండదు, కౌంటర్లో అమ్ముతాయి. ముందే వచ్చింది చెప్తున్నాను, ఒకవేళ జియోని రూల్స్ ఎగనెస్ట్గా వెళ్తే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది చెప్తున్నాను. ఎందుకంటే జియో మరి స్టేట్ గవర్నమెంట్ జియోని మనం అనుసరించాలి తప్ప ఎగనెస్ట్గా వెళ్ళకూడదు. అది 10 days ఇచ్చారు టైం. మీరు ఏం చేశారంటే ఆ బుకింగ్ కౌంటర్ దగ్గర రేట్లు హైక్ అయినట్టు జియో మెన్షన్ చేస్తూ టికెట్ నెంబర్ పేర్లు పెట్టండి. నేలకి ఎంత, బాల్కనీకి ఎంత, చైర్స్ ఎంత, దాని ప్రకారం మీరు ఇక్కడ కౌంటర్లో నమ్మాలి టికెట్. బయట అంటే సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకున్నారా? ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్ని బాగా కండిషన్లో ఉన్నాయి. బాత్రూమ్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఫెసిలిటీస్, పార్కింగ్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ అన్ని, జనరేటర్ కంపెనీ కరెంట్ పోయిన అన్నీ ఉన్నాయి. పార్కింగ్ రేట్లు ఎలా పెట్టారు? అవి మామూలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అయితే కొంతమందితో రెవెన్యూ అధికారులు మాట్లాడినప్పుడు మేము అభిమానులు 150 రూపాయలు కొనుక్కున్నాము, 150 రూపాయలు కొనుక్కొని 200, 300, 400, 500 అమ్ముకుంటున్నాము అని కొంతమంది చెప్పారని చెప్తున్నారు. ఇదంతా ఒక రెవెన్యూ అధికారులు గమనించాలి. కొంతమంది థియేటర్కి సంబంధించిన వ్యక్తులే కొంతమందికి ఈ టికెట్లు ఇచ్చి పక్కన అధిక రేట్లకి అమ్మిస్తున్నారన్న ఒక సమాచారం కూడా మా దగ్గర ఉంది. థియేటర్కి సంబంధించిన వారు, థియేటర్ యజమాని కానీ ఇంకోలే కానీ ఎవరైతే ఒక 50 టికెట్లు 100 టికెట్లు తన మనుషులకు అప్పగించి పక్కకెళ్ళి నేను అభిమానిని, ఆ టికెట్ల అధిక ధరలకు అమ్మాలని చెప్తున్నట్లు కూడా మా దగ్గర ఒక సమాచారం అయితే ఉంది. దీనిపైన పూర్తిగా రెవెన్యూ అధికారులు పూర్తి వివరాలు సేకరించాలని న్యూస్ 4 టీవీ తరఫు నుంచి మహేష్ బాబు అభిమానుల తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాము. అదే కాకుండా మేము తీన్మార్ డప్పులు కొట్టున్నాము, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అన్నారు. ఎప్పటి వరకు కూడా ఒకటే గమనించండి, మహేష్ బాబు అభిమానులు అయ్యొచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు అయ్యొచ్చు, చిరంజీవి అభిమానులు అయ్యొచ్చు, ఇంకోళ్ళు అయ్యొచ్చు. ఎవరు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి చేస్తున్నారా, వాళ్ళ కష్టార్జితం దగ్గర చేస్తున్నారా, లేదంటే అప్పు చేస్తున్నారా, ఏం చేస్తున్నారో తెలియదు. టపాకాయలు వేయని, కేకులే కట్ చేయని, పాలాభిషేకమే చేయని, తీన్మార్ డప్పులే కొట్టని, ఏదన్నా చేయని, వాళ్ళ సొంత ఖర్చులతో కేటాయించి అప్పు చేసి తన అభిమాన హీరో గొప్పగా ఉండాలని అభిమానులు ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చు ఇదంతా కూడా. ఏదో అభిమానులు టికెట్లు అమ్ముకొని, అభిమానులు టికెట్లతోనే తీన్మార్ డప్పులతో కొట్టించి, అభిమానులు టికెట్ల డబ్బులతోనే బ్యానర్లు కట్టి, అభిమానులు టికెట్లు బ్లాక్ అమ్ముకొని కట్టించారు. అభిమానులు అయితే మహేష్ బాబుకి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, బాలకృష్ణకి కానీ, ఎన్టీఆర్ కానీ వీళ్ళెవ్వరికి కూడా లేరన్నటువంటి వాస్తవం మాత్రం నిజం. ఇప్పటి వరకు కూడా అభిమానులు ఎవరు కట్టినా కానీ తన సొంత డబ్బులు తల్లిదండ్రుల దగ్గర నుంచి గొడవ చేసుకొని, అడుక్కొని, బతులు ఆడుకొని, ఒక పూట అన్నం తినకైనా కానీ అలిగి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నటువంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అంతేకాదు వారమంతా నెలంతా కష్టపడి మా అభిమాన హీరో సినిమా విడుదలవుతుంది, దీనికోసం మేము కొన్ని డబ్బులు దాచుకోవాలని కష్టపడిన డబ్బుల నుంచి దాచి బ్యానర్లు కట్టి, టపాకాయలు కట్టి చేసినటువంటి వారు ఉన్నాడు. మరికొంతమంది అప్పులు చేసి వారపొడ్డీలకు కూడా తెచ్చి అభిమాన హీరో కోసం బ్యానర్లు కట్టి తన అభిమానాలను చాటుకోవాలని చేసిన అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి వారిని మర్చిపోయి అభిమానులు మీ దగ్గర నుంచి తక్కువ రేటుకి డబ్బులు టికెట్లు కొని ఎక్కువ రేటుకి అమ్ముకొని, బ్లాక్లు అమ్ముకొని, బ్యానర్లను తీన్మార్ డప్పులు టపాకాయలు కొడుతున్నారా? ఇది అవాస్తవం, పూర్తిగా అవాస్తవం. అభిమానులు ఎప్పుడూ కూడా అలా చేయరు, వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులకు ఒక విన్నవించుకుంటున్నాం. థియేటర్ లోపల ఏదైతే స్నాక్స్ ఉన్నాయో, వాటర్ బాటిల్ ఉందో, 5 రూపాయల వాటర్ బాటిల్ 10 రూపాయలు అమ్ముతున్నారు. 10 రూపాయల స్నాక్స్ 20 రూపాయలు అమ్ముతున్నారు. కూల్ డ్రింకు 30 నుంచి 40 రూపాయలు అమ్ముతున్నారు. వీటన్నిటి మీద అదేవిధంగా పార్కింగ్ ప్లేసు, సైకిల్కి కానీ బండికి కానీ 10 రూపాయలు 20 రూపాయలు వసూలు చేయాలి. అలాంటిది 30 రూపాయలు 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. కార్కి కూడా
నా 50 రూపాయలు పైబడి తీసుకుంటున్నారు. వీటన్నిటి మీద ఒక నిబంధన విడుదల చేసి అసలు కేటాయింపు ఎంత, దాని విధానం ఎంత అని చర్యలు తీసుకోవాలని అభిమానుల తరపు నుంచి మన న్యూస్ 4 టీవీ రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.